ఈ సంవత్సరం మనకి మాఘమాసము మాఘపాది వారాలు ఎంత చక్కగా వచ్చాయో. మొదటి వారమేమో రథసప్తమి, రెండో వారము మాఘ పౌర్ణమి, మూడో వారము మాఘపాది వారమే, ఈ నాలుగో వారము మహాశివరాత్రి. మా కజిన్స్కి కానీ మాకు కానీ మాఘమాసము అంటే మాకు ఎంత స్పెషల్ అంటే ఎన్నో మెమరీస్ అన్నమాట. అమ్మమ్మతో కూర్చొని మేమే దగ్గరుండి ఆవు పిడకల పైన పాలు దాలి వేస్తే మేమే దగ్గరుండి పాలు పొంగించేసేవాళ్ళని. మీ అందరికీ తెలుసు మాఘపాదివారం అంటే ఆల్మోస్ట్ రథసప్తమిలాగే జరుపుకుంటాము. ఎక్సెప్ట్ ఏంటంటే చిక్కుడుకాయతో రథం చేయడము అవి ఉండదన్నమాట. అంతే. చక్కగా ఆవు పాలను పొంగించి బియ్యం వేసి బెల్లం వేసి పరమాన్నం చేసి సూర్యభగవానుడు ప్రత్యక్ష భగవానుడికి నివేదన చేస్తాము. యాజ్ ఇట్ ఈస్ రథసప్తంలాగే ఉంటుంది. మా కజిన్స్ అందరికీ ఈ మాఘమాసము, ఈ రథసప్తమి, మాఘపాదివారాలనే కాదు, ఎన్నో పూజలు, ఎన్నో మెమరీస్, ఎన్నో అందరికీ. నేనైతే డైరెక్ట్గా స్టవ్ పైన చేస్తున్నాను. అందరైతే ఇప్పటికీ కూడా ఆవు పిడికల పైన దాలి వేసి తయారు చేస్తారు. నాట్ ఓన్లీ దట్, ఇలా స్పూన్ కూడా వాడరు, చెరుకు వాడతారనమాట. ఇదిగోండి, ఆవు పాలు పొంగిన తర్వాత బియ్యం వేసుకున్నాము. ఇప్పుడు బెల్లం వేసుకుంటున్నా. వేసేసా నైవేద్యంకి. ఇదే స్వామి నివేదన. నేనైతే డైరెక్ట్గా స్టవ్ పైన చేసేస్తున్నాను, కానీ ఆవు పిడికల పైన దాలి వేసి చక్కగా పాలు పొంగిస్తారు. సూర్యభగవానుడికి నివేదన చేస్తారు. ఆరు బయటను పెట్టి ప్రత్యక్ష భగవానుడు సూర్యభగవానుడికి నివేదన చేసే పరమాన్నము తయారైపోయింది. ఆవు పాలు, బియ్యము, బెల్లంతో తయారు చేసుకున్న నివేదన.